అంధకార సంబంధమైనటువంటి శక్తులు. ఈ లోకంలో లోకనాథుడు ఉన్నాడు, అంధకారానికి జనకుడు అని చెప్పచ్చు, చీకటి శక్తులకి జనకుడు అని చెప్పొచ్చు సాతాన్ని. అందరు బట్టే ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూస్తుంటాం 6వ అధ్యాయంలో, మీరు పోరాడున్నది శరీరంతో కాదు కానీ అంధకార సంబంధులకు శక్తులతో, అంధకార సంబంధులకు లోకనాథుడితోనూ మీరు పోరాడుతున్నారు, దురాత్మ సమూహంతో మీరు పోరాడుతున్నారు అన్నారు. అవునండి, ఈ రోజున దురాత్మ సమూహంతో మనం పోరాడాల్సిన వారమై ఉన్నాం. దురాత్మ శక్తులు మనల్ని అనేక సందర్భాల్లో పీడిస్తూ ఉన్నాయి. గెరాసీనుల దేశంలో ఒక యవనస్తుడు ఉన్నాడండి. ఆ యవనస్తుడు దురాత్మల చేత పీడించబడుతున్నాడు. అందుని బట్టి ఆ వ్యక్తి బట్టలు వేసుకోకుండా ఉన్నాడు. బట్టలు వేసుకున్నాడట, బట్టలు వేస్తే తీసేస్తాడట. అంటే అతనికి సిగ్గు తెలియట్లేదు. అతనికి నిజంగా ఆ బట్టలు తీసేయటం ద్వారా ప్రజలందరూ కూడా నన్ను తోళనగా చూస్తారు, అసలు సిగ్గుపడట్లేదు ఆ వ్యక్తి. ఎందుకంటే అతనిలో దురాత్మ ఉంది కాబట్టి. ఇంకో మాట చెప్తాను, ఆ వ్యక్తి తన శరీరాన్ని తానే గాయపరుచుకుంటున్నాడు. రాళ్ళు తీసుకుంటాడట, ఆ రాళ్ళు తీసుకుని తన శరీరాన్ని తానే గాయపరుచుకుంటాడు. రక్తాలు వచ్చేసేటువంటి రీతిలో ఆ వ్యక్తి తన శరీరాన్ని గాయపరుచుకుంటున్నాడు. మూడుగా చెప్పాలంటే శ్మశానాలలో నివసిస్తున్నాడు, ఒంటరిగా బ్రతుకుతున్నాడు, ఎవరితో కూడా సంబంధం లేకుండా బ్రతుకుతున్నాడు, సమాజంలో ఉండటానికి ఇష్టపడట్లేదు. నిజంగా ఆ వ్యక్తి ఆ లక్షణాలు కలిగి ఉన్నాడు. ఈరోజు పాపంతో నింపబడిన వ్యక్తి, దురాత్మతో నింపబడిన వ్యక్తి ఇటువంటి అనుభవాలే తన జీవితంలో ఉంటాయి. సిగ్గుపడడు. అది చేయండి. ఇలాంటి వ్యక్తిని రక్షించడానికి యేసు ప్రభువు వారు నిజంగా ఈ లోకానికి అరుదించాడు. ఆయన గెరాసీనుల దేశానికి వెళ్ళాడు. అక్కడ ఆ గెరాసీనుల దేశంలో యవనస్తుడిని మార్పు చేయడానికి ఆయన 2 రోజులు ప్రయాణం చేసి ఆ ప్రాంతానికి వెళ్ళాడు. వెళ్ళి ఆ యవనస్తుడిని మార్చినట్లుగా, ఆ వ్యక్తిని స్వస్థపరిచినట్లుగా పరిశుద్ధ గ్రంథ లేఖనాల్లో మనం చూస్తూ ఉంటాం. ఈ రోజున ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు వారు దురాత్మ శక్తులను విడుదల చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు.